విశాఖలో హనీ ట్రాప్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఎన్ఆర్ఐలపై వలపు వల వేసి దొరికిన విశాఖ యువతి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి చెప్పే నిజాలు విని భీమిలి పోలీసులు కంగు తిన్నారు. సోషల్ మీడియాలో ధనవంతుల్ని పరిచయం చేసుకునే కిల్లేడీ జాయ్ జేమియా ఆ తర్వాత తన అందంతో వలపుల వల విసురుతోంది. విదేశాల నుంచి ఎన్ఆర్ఐలకు భారత్ వారిని రప్పించి విశాఖ మురళీనగర్లోని తన నివాసానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నగ్నంగా ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని వివరాలు ఇస్తారు. నరేష్, చెప్పండి, ఈ హనీ ట్రాప్ కిల్ లేడీ చెప్తున్న వాస్తవాలు చూస్తే పోలీసులే షాక్ తింటున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా అనేక హనీ ట్రాప్ చూస్తుంటాం, కానీ ఈ తరహా హనీ ట్రాప్ అనేది మాత్రం కొత్తగా వెలుగు చూసింది. అయితే ముఖ్యంగా విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మురళీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక యువతి ఎన్ఆర్ఐలను టార్గెట్ చేసుకుంటూ, అదేవిధంగా ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసుకుంటూ ఈ హనీ ట్రాప్ ఉపయోగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఒక ఫిర్యాదు నేపథ్యంలో అంటే ఎన్ఆర్ఐకి చెందిన ఒక కుటుంబ సభ్యులు తమ కొడుకును అక్రమంగా ఇక్కడ విశాఖపట్నంలో ఉంచేశారని, అదేవిధంగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా వారు ఇండియాకి వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు రోజు రోజు బాధితుల శక్తి కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఎన్ఆర్ఐ కుటుంబం సంబంధించిన ఫిర్యాదు మేరకు చూసుకుంటే తమ కొడుకును ఈ విధంగా విశాఖపట్నంలోని కంచరపాలెం లిమిట్స్ లో ఉన్న మురళీనగర్ లో ఒక ఇంట్లో బంధించి, అదేవిధంగా దానికి మత్తు మందు ఇచ్చి స్ప్రే చేసినట్టు, ఎందుకంటే ముఖం మీద పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తామని చెప్తూ ఆ యువతి కొంత మత్తు మందును స్ప్రే చేసి అపస్మారకతలో వెళ్ళిపోయిన తర్వాత తనతో నగ్నంగా ఉన్న ఫోటోలను తీసి ఆ తర్వాత ఆ ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయడం, అదేవిధంగా తనతో ఫోన్ లో మాట్లాడిన ఫోన్ కాల్స్ చూపించడం కూడా చేస్తూ లక్షల రూపాయలు కనుక్కున్నట్టుగా గుర్తించారు. అయితే ఒక్క వ్యక్తి దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు ఒక వారం రోజులు తీసుకుని ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి లేదా నన్ను పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఆమె ఇబ్బంది పెట్టడంతో ఎలా కూడా తప్పించుకుని వచ్చి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసులు ఆమె అదుపులో తీసుకున్నట్టుగా సంచలన విషయాలు వెళ్ళలోకి వచ్చాయి. ఆమె ఈ విధంగా చాలా మంది మోసం చేసినట్టుగా, అదేవిధంగా ఆమె ఎంతమందిని మోసం చేసింది, ముఖ్యంగా ఎన్ఆర్ఐలో ఇన్స్టాగ్రామ్ పేరు కూడా వలపు వల చేసి లేడీ